నమస్కారం వార్తలకు స్వాగతం నేను గౌతమ్ కుమార్ ముందుగా ముఖ్యాంశాలు మేడ్ ఇన్ ఇండియా విమానాలు అందుబాటులోకి వచ్చే రోజు ఇంకెంతో దూరంలో లేదు కర్ణాటకలోని శివమొగ్గ విమానాశ్రయాన్ని ప్రారంభిస్తూ ప్రధాని నరేంద్ర మోదీ వెల్లడి 13వ విడత కిసాన్ సమ్మాన్ నిధిని విడుదల చేసిన ప్రధాని నరేంద్ర మోదీ 8 కోట్ల మంది రైతుల ఖాతాలో 16,800 కోట్లు జమ దేశీయ ఔషధ రంగం సత్తాను ప్రపంచానికి చాటబోతున్నామన్న కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవియా భారతీయ ఔషధాల ఎగుమతికి ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు వెల్లడి అర్హులైన పేదలందరికీ ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు కట్టుబడి ఉన్నామన్న మంత్రి కేటీఆర్ 58, 59 జీవోల పరిధిలో అర్హులైన వారందరికీ త్వరలోనే ఇళ్ల పట్టాలు జారీ చేయాలని అధికారులకు ఆదేశాలు తునికాకు కూలీలకు సేకరణ ఛార్జీలతో పాటు బోనస్ ప్రకటించిన ప్రభుత్వం 75,000 మంది కూలీలు లబ్ధి పొందబోతున్నారన్న మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి కొబ్బరి ఉత్పత్తులపై హైదరాబాద్లో అంతర్జాతీయ సదస్సు ప్రారంభం హాజరైన వివిధ దేశాల ప్రతినిధులు ఇక వివరాలు దేశ సాంప్రదాయాలు కళ సంస్కృతుల ప్రాచుర్యానికి నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు బికినీరులో ఏర్పాటైన రాష్ట్రీయ సంస్కృతి మహోత్సవ్ ప్రారంభోత్సవంలో రాష్ట్రపతి ప్రసంగిస్తూ సాంప్రదాయాలు కళలు విజ్ఞాన శాస్త్రంతో సాంకేతిక పరిజ్ఞానం కలిసి నడవాలన్నారు కళ సాంస్కృతిక రంగాల్లో సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుంటున్నామని కూడా పేర్కొన్నారు అంతర్జాలం ద్వారా నూతన తరం ప్రతిభను దేశంలోని అన్ని మూలాలకు వ్యాప్తింపజేయాలని తెలిపారు మన సంస్కృతి అత్యంత ప్రాచీనమైనదే కాకుండా అత్యుత్తమైనదని దీని పట్ల మనం గర్వించాలని రాష్ట్రపతి అన్నారు నేటి యువత భావి తరాలకు మన సాంప్రదాయాలను అందించేందుకు కొత్త ఆలోచనలు చేయాలని సూచించారు దేశ విశిష్ట వారసత్వ సంపద ప్రాముఖ్యం యొక్క బాలలు యువత గుర్తించడం ఎంతో ముఖ్యమని కూడా రాష్ట్రపతి వివరించారు बीकानेर केमेल से जुड़ी नृत्यों और त्योहारों के लिए भी जाना जाता है देवियों और स्वजनों ये बहुत वर्षों की बात है कि ये हर्ष की विषय भी है राष्ट्रीय संस्कृति महोत्सव देश के अलग अलग राज्यों से आए कलाकारों को अपनी प्रतिभाएं सबके सामने प्रस्तुत करने का सुअवसर प्रदान कर रहे हैं मुझे बताया गया है कि 1000 से अधिक कलाकार और कारीगर इन 9 दिनों में अपनी अद्भुत कलाओं का प्रदर्शन करेंगे अभी पहले ये पिछले सप्ताह ही मुझे संगीत नाटक एकेडमी अवार्ड से देश को वरिष्ठ कलाकारों और कलाविदों से मिलने का अवसर मिला कला क्षेत्र में प्रतिभावान और महान विभूतियों को देखकर मन में नई ऊर्जा का संचार होता है राष्ट्रीय संस्कृति महोत्सव जैसे कार्यक्रम देश की कला और संस्कृति को तो बढ़ावा देते ही है साथ ही साथ राष्ट्रीय एकता की भावना को भी और मजबूत बनाते हैं సాధారణ హవాయి చెప్పులు వేసుకునే వారు కూడా విమాన ప్రయాణాలు చేయాలని దేశంలో ఇప్పటిది సాధ్యమవుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు కర్ణాటకలోని శివమొగ్గలో 450 కోట్ల రూపాయలతో తామరపువ్వు ఆకారంలో అభివృద్ధి చేసిన విమానాశ్రయాన్ని ప్రధానమంత్రి ప్రారంభించారు ఈ సందర్భంగా జరిగిన బహిరంగ సభలో ప్రధాని మాట్లాడుతూ భారత విమానయాన మార్కెట్ శరవేగంగా అభివృద్ధి చెందుతోందన్నారు రాబోయే రోజుల్లో భారత్కు 1000 విమానాలు అవసరమవుతాయని పేర్కొన్నారు మేడ్ ఇన్ ఇండియా ప్యాసింజర్ ఎయిర్ క్రాఫ్ట్లు వచ్చే రోజులు ఎంతో దూరంలో లేవని పేర్కొన్నారు కర్ణాటకలో డబుల్ ఇంజన్ ప్రభుత్వం కొనసాగాలని ప్రజలు సంకల్పించారని తెలిపారు ప్రస్తుత ప్రభుత్వం చిన్న నగరాల్లో కూడా విమానాశ్రయాల ఏర్పాటుకు ముందుకు వచ్చిందని తెలిపారు విమానాశ్రయ ప్రారంభోత్సవంతో పాటు బెళగావి జిల్లాలో పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి కర్ణాటక సీఎం బసవరాజ బొమ్మాయి మాజీ సీఎం యడ్యూరప్ప తదితరులు పాల్గొన్నారు डबल इंजन सरकार इस जरूरत को पूरा कर रही है एयरपोर्ट के बनने से स्थानीय लोगों को सुविधा तो मिलेगी देश विदेश के टूरिस्ट के लिए यहां आना आसान होगा जब टूरिस्ट आते हैं तो वो अपने साथ डॉलर और पाउंड लेके आते हैं और एक प्रकार से रोजगार के अवसर भी उसमें ही होते हैं 2014 से पहले
जब भी एयर इंडिया की चर्चा होती थी तो अक्सर नकारात्मक खबरों के लिए ही होती थी। कांग्रेस के राज में एयर इंडिया की पहचान घोटालों के लिए होती थी, घाटे वाले बिजनेस मॉडल के रूप में होती थी। आज एयर इंडिया भारत के नए सामर्थ्य के रूप में विश्व में आगे नई ऊंचाई, नई उड़ान भर रहा है। చిన్న సన్నకారు రైతుల అభివృద్ధే కేంద్ర ప్రభుత్వ ధ్యేయమని ప్రధాని మోదీ అన్నారు. మోదీ ప్రభుత్వంలో ప్రతి పైసా ప్రజలేదనని వారి కోసమే ఖర్చు చేస్తామని చెప్పారు. 2014లో బీజేపీ తొలిసారి అధికారంలోకి వచ్చినప్పుడు వ్యవసాయం కోసం 25,000 కోట్లు కేటాయించామని అది ఇప్పుడు 1.25 లక్షల కోట్లకు చేరుకుందని తెలిపారు. దేశవ్యాప్తంగా 8 కోట్ల మంది రైతులకు ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి 13వ విడత కింద 16,800 కోట్ల ఆర్థిక సాయాన్ని ప్రధాని మోదీ విడుదల చేశారు. కర్ణాటకలో పర్యటిస్తున్న ఆయన బెళగావి జిల్లాలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పీఎం కిసాన్ నిధులను విడుదల చేశారు. వాతావరణ మార్పుల వలన కలిగిన ఇబ్బందులను ఎదుర్కోగల సత్తా తృణధాన్యాలకు ఉంటుందని ఈ సందర్భంగా మోదీ అన్నారు. అందుకే వాటిని సూపర్ ఫుడ్స్ అంటున్నారని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం రైతుల అభ్యున్నతికి ఎంత మేర దోహదం చేస్తుందనే విషయం ప్రతి ఏటా వ్యవసాయం కోసం కేటాయిస్తున్న బడ్జెట్ను చూస్తే అర్థమవుతుందని చెప్పారు. कल्चर और एग्रीकल्चर की धरती शिवमोगा के लिए ये नया एयरपोर्ट विकास के नए द्वार खोलने जा रहा है। शिवमोगा वेस्टर्न घाट के लिए मशहूर मलेनाडु का गेटवे है। जब नेचर की बात होती है तो यहां की हरियाली, यहां के वाइल्ड लाइफ सेंचुरीज, नदियां और पहाड़ अद्भुत है। आपके पास मशहूर जोग जलपाता भी है। यहां प्रसिद्ध एलिफेंट कैप है। सीमाधाम में सीमाधाम जैसी लायन सफारी है। आगुम्बे पर्वत के सूर्यास्त का आनंद कौन नहीं लेना चाहेगा। यहां तो कहावत है, गंगा स्नाना तुंगा पाना। जिसने गंगा स्नान नहीं किया और तुंगा नदी का पानी नहीं पिया, उसके जीवन में कुछ न कुछ अधूरा है। साथियों, जब हम कल्चर की बात करते हैं, ప్రభుత్వ పనులు పథకాలు విజయవంతమవ్వాలంటే సుపరిపాలన అత్యంత ఆవశ్యకమని ప్రధాని మోదీ ఉద్ఘాటించారు. సుపరిపాలనతోనే చిట్టచివరి వ్యక్తి వరకు చేరుకోవడం సాధ్యమవుతుందని అన్నారు. రీచింగ్ ది లాస్ట్ మైల్ అనే అంశంపై బడ్జెట్ వెబినార్ను ఉద్దేశించి ప్రధాని ప్రసంగించారు. సుపరిపాలనకు ఎంత ఎక్కువ ప్రాధాన్యత ఇస్తే చివరి మైలును చేరుకోవాలనే లక్ష్యం అంత సులభంగా నెరవేరుతుందని పేర్కొన్నారు. మిషన్ ఇంద్రధనుష్, కోవిడ్ మహమ్మారిలో రోగ నిరోధకత, వ్యాక్సిన్ కవరేజీలో చివరి మైలురాయిని చేరుకోవడంలో సుపరిపాలన శక్తి రుజువైందన్నారు. అభివృద్ధికి డబ్బుతో పాటు రాజకీయ సంకల్పం కూడా అవసరమని ప్రధాని మోదీ అన్నారు. గతంలో కనీస సౌకర్యాల కోసం పేదలు ప్రభుత్వం వెంట పరుగులు తీస్తుంటే ఇప్పుడు ప్రభుత్వం పేదల ధరలో చేరుతోందన్నారు. सभी स्टेक होल्डर से गहन मंथन की नई परंपरा शुरू की है। ये इम्प्लीमेंटेशन के लिहाज से, टाइम बाउंड डिलीवरी के लिहाज से बहुत ही महत्वपूर्ण है। इससे टैक्स पेयर्स मनी की पाई पाई का सही इस्तेमाल भी सुनिश्चित होता है। सरकारी कार्यों और सरकारी योजनाओं की सफलता की सबसे अनिवार्य शर्त है गुड गवर्नेंस, सुशासन, संवेदनशील शासन, जन सामान्य को समर्पित शासन। जब सरकार के काम मेजरेबल होते हैं, उसकी निरंतर मॉनिटरिंग होती है,
तो बहुत स्वाभाविक है कि आप समय सीमा में निर्धारित किए गए लक्ष्यों को प्राप्त कर सकते हैं, डिजायर्ड रिजल्ट मिल सकते हैं। इसलिए गुड गवर्नेंस पर हम जितना जोर देंगे उतना ही रीचिंग द लास्ट माइल का हमारा लक्ष्य आसानी से पूरा होगा। హాయ్ మామ్, మళ్ళీ షాపింగా? మాయ, మీరు దీన్ని గారాబం చేసేశారు. లిమిట్ గా చేస్తే ఏది చెడ్డది కాదు. లిమిట్ లేకుండా షాపింగ్ చేస్తున్న మీ కార్డ్ తో యాడ్ ఆన్ కరా. నేనైతే కార్డుకి లిమిట్ సెట్ చేసేసాను. దానివల్ల లాభం ఏంటంటే రిస్క్ తగ్గిపోతుంది. అంతేకాక ఫ్రాడ్ జరిగినా కూడా వెంటనే బ్యాంక్ చెప్పండి, నష్టం తక్కువ. తాతయ్య, నెక్స్ట్ టైం ఈ పింక్ డ్రెస్. యు ఆర్ ద లిమిట్. లిమిట్ మాత్రం సెట్టే. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి. ఓ హరి అన్నా, అరే వా, పొలంలో ఈసారి ఏ పంట వేశారు? ఏడాది అంతా సంపాదించి పెట్టే లాంటి పంట. ఏంటి? నేను కొత్త వ్యవసాయం మొదలు పెట్టాను. దానికోసం పెట్టుబడి? ఇందులో పెట్టుబడి అసలు అవసరమే లేదు. అలాగా? చూడండి. నమస్తే. అరే హరి, ఎప్పుడొస్తున్నావు? మీరు వెళ్తూ ఉండండి, నేను వచ్చేస్తాను. ఇప్పుడు నేను ఎల్ఐసి ఏజెంట్ ని. ఎల్ఐసి ఏజెంట్ అవ్వండి. ఇప్పుడు గొప్పగా ఆలోచించండి. మా వెబ్సైట్ ని విజిట్ చేయండి లేదా మీ దగ్గరలోని ఎల్ఐసి శాఖని సంప్రదించండి. తొందరగా టిఫిన్ ప్యాక్ చేయండి. రాజు, మొబైల్ వదిలేయ్. అక్క, బ్యాంక్ నంబర్ కావాలి. రిఫండ్ రాలేదు. దొరికింది, ఇప్పుడే కాల్ చేస్తానక్క. నెంబర్ గురించి తెలుసుకోకుండా తరచూ మోసగాళ్లు నకిలీ బ్యాంక్ వెబ్సైట్ మరియు మోసపూరిత నెంబర్లతో డబ్బు కాజేస్తారు. మరైతే సరైన నంబర్ బ్యాంక్ అఫీషియల్ వెబ్సైట్ లేదా కార్డ్ పైన. మీరు నన్ను కాపాడారక్క. పని నుండి కాదు, చేస్తాను. ఆర్బీఐ చెబుతుంది, సరైన ఆర్థిక వ్యవహారమే మిమ్మల్ని కాపాడుతుంది. తిరిగి స్వాగతం. దేశీయంగా తయారు చేస్తున్న ఔషధాలను విదేశాలకు ఎగుమతి చేసేందుకు నిర్దిష్ట ప్రణాళికలు రూపొందిస్తున్నామని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మాన్సుఖ్ మాండవ్య తెలిపారు. ఔషధాలు ఉత్పత్తి నిబంధనల అమలుపై హైదరాబాద్లో జరుగుతున్న చింతన్ శిబిర్లో కేంద్ర మంత్రి ఈరోజు 2వ రోజు కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాండవ్య దూరదర్శన్తో ప్రత్యేకంగా మాట్లాడుతూ ఈ 2 రోజుల కార్యక్రమంలో ఔషధాల ఉత్పత్తి, వాటికి సంబంధించిన పలు అంశాలపై చర్చించి పలు అంశాలపై మార్గనిర్దేశం చేశామని తెలిపారు. వీటి ఫలితాలు త్వరలోనే కనిపిస్తాయన్నారు. దేశీయంగా ఔషధాల తయారీలో మనకంటూ ప్రత్యేక స్థానం ఉందని కేంద్ర మంత్రి వివరించారు. దానిని మరింత సుస్థిరం చేయడానికి ఫార్మా, ఆరోగ్య, డ్రగ్స్ సంస్థలు సంయుక్తంగా ముందుకు సాగవలసి ఉందన్నారు. ఔషధ రంగంలోని వివిధ విభాగాల నిపుణులు, అధికారులు ఔషధాల తయారీ, వినియోగం, ఎగుమతిపై చర్చించారన్నారు. రానున్న రోజుల్లో ఔషధ రంగంలో భారత్ సామర్థ్యాన్ని చాటి చెప్పబోతున్నామన్నారు. ధాన్య ప్రక్రియ సమాజాన్ని, ముఖ్యంగా ప్రజల జీవన ప్రమాణాలను సమర్థవంతంగా తీర్చిదిద్దుతుందని మాండవ్య తెలిపారు. 2 दिन की चिंतन बैठक में ड्रग्स की क्वालिटी, एनफोर्समेंट, फार्माकोपिया, स्किल डेवलपमेंट एंड आईटी टूल्स पर डिटेल डिस्कशन हुआ. आने वाले दिनों में देश की ड्रग्स रेगुलेटरी सिस्टम कैसे स्ट्रेंथन हो, देश में क्वालिटी मेडिसिन का प्रोडक्शन हो, मेडिसिन एक्सेसिबल कैसे हो, मेडिसिन अफोर्डेबल कैसे हो, देश में फेडरल डेमोक्रेटिक सिस्टम में सेंट्रल और स्टेट साथ में मिलके टीम इंडिया के रूप में सब लोग एक सिनर्जी से काम करें और देश का फार्मा सेक्टर आज इंडिया फार्मेसी ऑफ द वर्ल्ड कही जाती है. आने वाले दिनों में हमारा फार्मा सेक्टर और रोबस्ट बने और स्ट्रांग बने और मेडिसिन के प्रोडक्शन में दुनिया की सेवा कर सके, ऐसी क्वालिटी और अफोर्डेबल मेडिसिन देश में ही बना के देश की मेडिसिन की रिक्वायरमेंट को तो पूरा करे ही करे, लेकिन दुनिया को भी मदद करे. इस दिशा में क्या रेगुलेटरी रिफॉर्म करने की आवश्यकता है, उसके बारे में भी बहुत डिटेल डिस्कशन हुआ और उसका एक्शनेबल पॉइंट भी तय किया गया और उसके आधार पर आने वाले दिनों में कार्य किया जाए.
2027 నాటికి దేశంలో సికల్ సెల్ అనేమియాను నిర్మూలించేందుకు నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం కట్టుబడి ఉందని నీతి ఆయోగ్ సభ్యుడు డాక్టర్ వికే పాల్ అన్నారు. దూరదర్శన్కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో సికల్తో బాధపడుతున్న రోగుల గురించి వివరించారు. సెల్ అనేమియాతో 30 ఏళ్ల జీవిత కాలాన్ని కోల్పోవాల్సి వస్తుందని, అందుకే దీనిని నిర్మూలించేందుకు ఆరోగ్య రంగంలో ప్రత్యేక బడ్జెట్ను కేటాయించాలని గుర్తు చేశారు. భారతదేశం వంటి దేశంలో సికల్ సెల్ అనేమియా సవాలును ఎదుర్కోవాల్సిన అవసరాన్ని వివరిస్తూ ఈ వ్యాధిపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా కృషి చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు. వివిధ వ్యాధుల చికిత్సపై ఆర్థిక భారాన్ని తగ్గించేందుకు ప్రభుత్వం ప్రధానమంత్రి జన్ ఔషధి ద్వారా మారుమూల ప్రాంతాల్లోని పేద ప్రజలకు మందులను అందించడానికి కట్టుబడి ఉందని ఆయన అన్నారు. ఆరోగ్య మంత్రిత్వ శాఖ 2 రోజుల చింతన్ శిబిర్ భారతీయ వైద్య నాణ్యతను పెంపొందించడంపై దృష్టి సారించినట్లు పాల్ తెలిపారు. Such a large volume of drugs, they have to be of high quality. Also, for our own people, we have to make sure that the quality of drugs is of highest level possible. So there are many aspects to this, and in this Chintan Shivar, there is a deep discussion on many aspects. How to increase the confidence of the people, of the consumer, how to bring in IT backbone to ensure that the quality is ensured, regulatory enforcement is ensured, consumer protection is ensured, and so on. And likewise, how to build high quality teams at the center and even more importantly at the state level, so that the enforcement system functions professionally, adheres to the highest level of accountability and standards, and ensures that above all this big enterprise of India serves the world and serves the nation in the right manner to the best possible extent. Jan Aushadhi is a very important program of India. Pradhan Mantri Jan Aushadhi program. It's serving the people very well. High quality generic medicines are available. More than 1,000 high quality medicines are being made available at these locations, almost 10,000 plus locations in the country. That is discussed from time to time in the Chintan Shivar, but our primary focus is to make sure that quality medicines, wherever they are going, out of country, within the country, into Jan Aushadhi system, and in the ordinary outlet, are of the best quality. కేంద్ర ప్రభుత్వం నుండి ఎలాంటి సహకారం అందనప్పటికీ ప్రజా సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాల అమలులో తెలంగాణ రాష్ట్రం దేశానికి ఆదర్శంగా నిలిచిందని ఐటీ పురపాలక శాఖ మంత్రి కె తారక రామారావు అన్నారు. స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలో 125 కోట్ల రూపాయలతో చేపట్టిన పలు అభివృద్ధి సంక్షేమ పథకాలకు శంకుస్థాపన చేసిన అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన సభలో మంత్రి ప్రసంగించారు. తెలంగాణ ప్రజలు ఎప్పటి నుండో కాజీపేటకు కోచ్ ఫ్యాక్టరీ, ములుగులో గిరిజన విశ్వవిద్యాలయం, నవోదయ విశ్వవిద్యాలయాలు, కొత్త విశ్వవిద్యాలయాలు, మెడికల్, నర్సింగ్ కాలేజీలు మంజూరు చేయాలని కేంద్రాన్ని కోరుతున్నారని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ అభివృద్ధికి సహకరించడం లేదన్నారు. సొంత వనరులతో మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేసుకుంటున్నామని, ఉన్నత విద్యకు పెద్దపీట వేశామని, వృత్తి విద్యను ప్రోత్సహించడంతో పాటు యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపరుస్తున్నామని వివరించారు. మీరు సతాయిస్తే ఈ రోజు ఇంటింటికి నల్లాబెట్టి నీళ్ళిచ్చి బ్రహ్మాండంగా ఆ మంచిళ్ళ కోసం జరిగే యుద్ధాలు, కొట్లాటలను బంద్ చేయించిన నాయకుడు, ఆ దక్షుడు కేసీఆర్ కాదా అని నేను అడుగుతా ఉన్నా. ఇది మాత్రమే కాదు, మాట్లాడితే ఒక మాట అంటారు, మాట్లాడితే ఇవాళ రేపు ప్రతిపక్షాలకు వేరే చెప్పేందుకేం లేవు. సాగునీటి కష్టాలు లేవు, తాగునీటి కష్టాలు లేవు, కరెంటు పంచాయతీలు లేవు, పేలిపోయే ట్రాన్స్ఫారం లేవు, కాలిపోయే మోటార్లు లేవు. ఏం చెప్పాలి మరి? ఒకటే డైలాగ్ పట్టుకున్నారు, కేసీఆర్ కుటుంబ పాలన. అవును, నేను చెప్తా ఉన్నా, గన్పూర్ నియోజకవర్గంలో బరాబర్ మాది కుటుంబ పాలననే. కానీ 4 కోట్ల మంది తెలంగాణ బిడ్డలు మా కుటుంబ సభ్యులే. 4 కోట్ల మంది కుటుంబ సభ్యులకు పెద్ద మా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. ఎట్లా పెద్ద అంటవా? ఎట్లా ప్రతి కుటుంబంలో కేసీఆర్ భాగస్వామి అంటవా? తప్పకుండా మీరు వినాలి. 65 లక్షల మంది రైతులకు 65,000 కోట్ల రూపాయలు వాళ్ళ ఖాతాల్లో వేసి ఆ రైతులందరికీ పెద్దన్నలాగా నిలబడ్డది, వాళ్ళ కుటుంబంలో భాగమైంది కేసీఆర్ కాదా? 45 లక్షల మంది పెద్దవాళ్లకు
మీరు 200 పెన్షన్లు ఇస్తే 2000 రూపాయల పెన్షన్లు ఇచ్చి వాళ్ళను కడుపులో పెట్టుకొని వాళ్ళ చేతిలో ఆసరా కర్రైంది కేసీఆర్ కాదా? 12 లక్షల మంది ఆడబిడ్డలకు కళ్యాణ లక్ష్మితో షాదీ ముబారక్ తో ₹1,00,000 రూపాయలు డబ్బులు ఇచ్చి వాళ్ళ పెళ్లిళ్లు చేసిన మేనమామ కేసీఆర్ కాదా? అదే విధంగా నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకు అని మీ పరిపాలనలో మా ఆడబిడ్డలు పారిపోయేది. కానీ నేను సర్కారు దవాఖానకే పోతా, అక్కడనే ప్రసూతి అయితా, అక్కడైతేనే మా మేనమామ పంపిన మా కేసీఆర్ కిట్ వస్తుందని చెప్పి ఈరోజు మా ఆడబిడ్డలు సర్కారు దవాఖాన క్యూ కడుతున్నారంటే ఆ పసిపిల్లల తాత కేసీఆర్ కాదా? నేను చెప్పే వాస్తవాలు కాదా? అభివృద్ధి సంక్షేమ పథకాల రూపకల్పన, అమలు, ఫలితాల సాధనలు రూపొందించే ఉత్తమ ప్రణాళికలే ప్రగతికి పునాదులు వేస్తాయని రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ అన్నారు. ప్రణాళిక, అర్ధ గణాంక శాఖ ఉన్నతాధికారులు, సెంటర్ ఫర్ ఎఫెక్టివ్ గవర్నెన్స్ ఆఫ్ ఇండియన్ స్టేట్స్, కాకతీయ గవర్నెన్స్ ఫెలోలతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో వినోద్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వినోద్ కుమార్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను క్షేత్రస్థాయిలో ప్రజలకు సమర్థవంతంగా అందే విధంగా ప్రణాళికబద్ధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. అందుకోసం రాష్ట్రంలో కీలకమైన ప్రణాళిక, అర్ధ గణాంక శాఖ అధికారులు, సిజిఎస్, కేజీఎఫ్ బృందాలు ఉత్తమ ప్రణాళికలతో పనిచేయాలని, అప్పుడే ప్రగతికి గట్టి పునాదులు పడతాయని అభిప్రాయపడ్డారు. ఈ సమీక్షా సమావేశంలో అమెరికా కొలంబియా యూనివర్సిటీ ప్రొఫెసర్ కార్తిక్ మురళీధరన్, అర్ధ గణాంక శాఖ డైరెక్టర్ దయానంద్, రాష్ట్ర ప్రణాళిక అభివృద్ధి సొసైటీ పర్యవేక్షణాధికారి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. రీఛార్జ్ త్వరగా రీఛార్జ్ చెయ్యి. ఏం చేసావు? మ్యాచ్ అయిపోయింది. చెల్లింపు ఎలా అవుతుంది? టోకనైజ్ కార్డ్ తో. టోకెన్? అవును, ఆన్లైన్ చెల్లింపుల కోసం ఆర్బీఐ టోకనైజేషన్ తెచ్చింది. ఒకసారి కార్డు వివరాలు, ఓటీపీ, సివివి నింపి టోకెన్ తయారు చేయండి. కార్డు సురక్షితంగా ఉంటుంది. పైగా పదే వివరాలు నింపాల్సిన అవసరం లేదు. అదే సౌకర్యం, మెరుగైన భద్రత. ఆల్ రౌండర్. అదా నేనా? ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి. రాష్ట్రంలో అర్హులైన పేదలందరికీ ఇళ్ల స్థలాలు లేదా ఇళ్లు నిర్మించి ఇచ్చేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని పురపాలక శాఖ మంత్రి కె తారక రామారావు స్పష్టం చేశారు. ఇళ్ల స్థలాలపై ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం హైదరాబాద్లో మంత్రి కేటీఆర్ అధ్యక్షతన సమావేశమైంది. 58, 59 జీవోలు, సాదా బహినామా, దేవాలయ, వక్ఫ్ భూములు తదితర అంశాలపై ఈ సమావేశంలో చర్చించారు. సబ్ కమిటీ సభ్యులు మంత్రులు హరీష్ రావు, శ్రీనివాస్ గౌడ్, తలసాని శ్రీనివాస్ యాదవ్, మల్లారెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, సంబంధిత శాఖల ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ 2014 నుండి 1,25,000 మంది లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు మంజూరు చేసినట్లు చెప్పారు. పెండింగ్లో ఉన్న దరఖాస్తుల్లో 20,000 దరఖాస్తులను 58 జియో కింద పరిశీలించడం పూర్తయిందని తెలిపారు. ఆయా దరఖాస్తుదారులకు ఇళ్ల పట్టాలు వీలైనంత త్వరగా మంజూరు చేయాలని అధికారులను ఆదేశించారు. పేదల ముందు అనే విధానం ద్వారా దారిద్ర్య రేఖ దిగువన ఉన్న పేదలకు నివాస స్థలాలు వీలైనంత త్వరగా మంజూరు చేయాలని మంత్రి కేటీఆర్ ఆదేశించారు. ప్రజలకు పారదర్శకతతో కూడిన సుపరిపాలన అందించడంలో ఈ ఆఫీస్ అత్యంత కీలకమని విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. ఈ ఆఫీస్ వినియోగంతో కాగితంపై ఉండాల్సిన సమాచారాన్ని ఆన్లైన్లో నిక్షిప్తం చేయడంతో పాటు ప్రజలకు త్వరితగతిన సేవలు అందించగలుగుతున్నామన్నారు. సూర్యాపేట జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఈ ఆఫీసును మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లాలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో అంచెలంచులుగా ఈ ఆఫీసును ప్రారంభించాలని నిర్ణయించామన్నారు. ప్రజా సంక్షేమం, సమగ్రాభివృద్ధి లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం అనేక కార్యక్రమాలను, పథకాలను అమలు జరుపుతోందన్నారు. మధ్యవర్తుల ప్రమేయం లేకుండా సంక్షేమ పథకాలను అర్హులకు చేరవేస్తున్నామని వివరించారు. సమాచారాన్ని ఆన్లైన్లో నిక్షిప్తం చేయడంతో పాటు ప్రజలకు త్వరితగతిన సేవలు అందించడంలో ఈ ఆఫీస్ అత్యంత కీలకంగా మారిందని వివరించారు. సమయాన్ని డబ్బులతో కూల్చే పరిస్థితి వచ్చింది కాబట్టి ఆ సమయం అనేది వృధా కాకుండా ఫైల్ ఎక్కడుంది అనే అనుమానం లేకుండా ప్రతిదీ కూడా పై అధికారుల దృష్టిలోకి వచ్చే విధంగా, ప్రభుత్వానికి కూడా మంచి పేరు తెచ్చే విధంగా, ప్రజలకు కూడా మంచి పరిపాలన అందించేదానికి ఇది తోడ్పడుతుందనే విషయం మనకు తెలుసు. వస్తున్న టెక్నాలజీని, ప్రపంచవ్యాప్తంగా వస్తున్న టెక్నాలజీ అంతా కూడా ప్రజల అవసరార్థం వినియోగించడానికి
ప్రజల యొక్క భారాన్ని తగ్గించడానికి సమయ భారాన్ని వ్యయ భారాన్ని కూడా తగ్గించడానికి ఇది ఉపయోగపడుతుందని తప్పకుండా ఈ ఆఫీస్ సేవల్ని అన్ని శాఖలకు కూడా విస్తరించి మరి ప్రజలకు మరింత దగ్గర అవ్వడానికి ప్రభుత్వానికి అధికారులకు ప్రజలకు మధ్యన ఈ టెక్నాలజీ అనేది ఉపయోగపడాలని దాని ద్వారా సూర్యాపేట జిల్లా ప్రజలందరూ కూడా ప్రభుత్వం నుంచి మరింతగా సేవలు ఉండాలని చెప్పి కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన సందర్భంగా కలెక్టర్ గారికి జిల్లా అధికారులందరూ కూడా తునికాకు సేకరించే కూలీలకు లబ్ధి చేకూర్చాలనే ఉద్దేశంతో ప్రభుత్వం తునికాకు సేకరణ ఛార్జీలతో పాటు రెవెన్యూ నెట్ షేర్ను కూడా చెల్లిస్తుందని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు. ఆదిలాబాద్ జిల్లా సిర్పూర్ నియోజకవర్గంలోని కర్జల్లి అటవీ పరిధిలోని చింతలమానేపల్లిలో తునికాకు సేకరణదారులకు మంత్రి బోనస్ చెక్కులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కోనేరు కోనప్ప, ఆత్రం సక్కుతో పాటుగా అటవీశాఖ అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తునికాకు సేకరిస్తున్న కూలీలకు 2016 నుండి 2021 వరకు బోనస్గా 200 కోట్ల రూపాయలు చెల్లిస్తున్నామన్నారు. బీడీ ఆకుల సేకరణ రేటును కట్టకు 3 రూపాయలకు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేశామన్నారు. కొత్త రేట్లు ఈ సీజన్ నుండి అమల్లోకి వస్తాయన్నారు. ఈ సంవత్సరం దాదాపు 75,000 మంది తునికాకు సేకరణ కార్యక్రమంలో పాల్గొంటారని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పేర్కొన్నారు. ధాన్యం సేకరణలో తెలంగాణ రాష్ట్రంలో దేశానికే రోల్ మోడల్గా నిలిచిందని పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల డీఎంలు, ఉద్యోగులతో మంత్రి హైదరాబాద్లోని కార్పొరేషన్ భవన్లో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఉద్యోగుల డైరీని ఆవిష్కరించి వారికి హెల్త్ కార్డులను అందజేశారు. అనంతరం ఉద్యోగులను ఉద్దేశించి మాట్లాడారు. ధాన్యం సేకరణ 25 లక్షల మెట్రిక్ టన్నుల నుంచి 1.41 కోట్ల మెట్రిక్ టన్నులకు పెంచామన్నారు. కోవిడ్ సమయంలో కూడా పౌర సరఫరాల ఉద్యోగులు రికార్డు స్థాయిలో 92 లక్షల మెట్రిక్ టన్నుల యాసంగి ధాన్యం రైతుల ముంగిటకే వెళ్లి సేకరించారని అభినందించారు. ప్రభుత్వం ఏ పని చేసినా రైతు సంక్షేమంతో కూడుకొని ఉంటుందని, అదే దృష్టితో పౌర సరఫరాల సంస్థ ఉద్యోగులు రైతుల కోసం, పేదల కోసం పనిచేయాలని కోరారు. ఉద్యోగుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, కార్పొరేషన్ ఉద్యోగులు కోరుతున్న రీతిలో వారికి ఆరోగ్య భద్రతను కల్పించేందుకు 3 లక్షల హెల్త్ ఇన్సూరెన్స్ ను గత సంవత్సరం డిసెంబర్ నుంచి ప్రారంభించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సివిల్ సప్లైస్ కార్పొరేషన్ చైర్మన్ సర్దార్ రవీందర్ సింగ్, ఉద్యోగుల సంఘం నేతలు, ఉద్యోగులు పాల్గొన్నారు. మేఘాలయ, నాగాలాండ్ శాసనసభ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఈ మధ్యాహ్నం 4 గంటల వరకు నాగాలాండ్లో 74.32%, మేఘాలయలో 81.94% పోలింగ్ జరిగింది. సాయంత్రం 4 గంటల సమయానికి పోలింగ్ కేంద్రాల వద్ద వేచి ఉన్న వారికి ఓటు వేసే అవకాశం కల్పించినట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. ఇదిలా ఉండగా ఈశాన్య రాష్ట్రాలు అధికారం ఎవరిదన్న విషయాన్ని ఎగ్జిట్ పోల్స్ తేల్చేశాయి. 3 రాష్ట్రాలకు ఎన్నికలు జరగగా రెండిట్లో బీజేపీ కూటమిదే హవాని స్పష్టం చేసింది. త్రిపురలో కమలం పార్టీది అధికారమని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. ఆ రాష్ట్రంలో బీజేపీ కూటమి 36 నుంచి 45 సీట్లు గెలుచుకుంటుందని ఇండియా టుడే ఎగ్జిట్ పోల్ స్పష్టం చేసింది. ఇక నాగాలాండ్లో బీజేపీ, ఎన్డీపీపీ కూటమి స్పష్టమైన ఆధిక్యం సంపాదించే అవకాశం ఉందని ఇండియా టుడే యాక్సిస్ మై ఇండియా పోల్ తెలిపింది. మేఘాలయలో నేషనల్ పీపుల్స్ పార్టీ అతిపెద్ద పార్టీగా అవతరించనున్నట్లు జీ న్యూస్ తెలిపింది. కొబ్బరి ఉత్పత్తుల వ్యాపారం, మార్కెటింగ్పై 2 రోజుల అంతర్జాతీయ సదస్సు హైదరాబాద్లో ప్రారంభమైంది. ఐసీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ జెల్ఫినా సి అలోవ్ సమక్షంలో కోకోనట్ డెవలప్మెంట్ బోర్డు సంయుక్త కార్యదర్శి డాక్టర్ విజయలక్ష్మి నాదెండ్ల ఈ సదస్సును ప్రారంభించారు. వివిధ దేశాల నుంచి 150 మంది ప్రతినిధులతో పాటు రైతులు, మార్కెటింగ్ సంస్థలు సదస్సులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా విజయలక్ష్మి నాదెండ్ల మాట్లాడుతూ దేశంలో కొబ్బరి ఉత్పత్తుల ఎగుమతి మరింత పెరగాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఇందుకు గాను కేంద్రం రైతులకు ప్రోత్సాహకాలు అందిస్తుందని చెప్పారు. వ్యవసాయంలో ఉత్పాదకతను పెంచడం, అదే సమయంలో వాతావరణ మార్పుల పట్ల స్థిరత్వం, స్థితిస్థాపకత ఉండేలా చూడటం అవసరమని అన్నారు. భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద కొబ్బరి ఉత్పత్తి చేసే దేశమని, ప్రపంచ ఉత్పత్తిలో 30.93% వాటా కలిగి ఉందన్నారు. 2021-22లో కొబ్బరి ఉత్పత్తుల ఎగుమతి విలువ 3,236.83 కోట్లుగా ఉందని చెప్పారు. ఇది అంతకుముందు సంవత్సరంతో పోలిస్తే 40% ఎక్కువని విజయలక్ష్మి తెలిపారు.
మద్యం కుంభకోణంలో అరెస్టైన ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాను కేంద్ర దర్యాప్తు సంస్థ సిబిఐ అధికారులు ఈరోజు కోర్టులో హాజరుపరిచారు. ప్రభుత్వ మద్య విధాన రూపకల్పన అమలులో అవకతవకలు చోటు చేసుకున్న వ్యవహారంపై జరుపుతున్న దర్యాప్తులో భాగంగా ఆయనను నిన్న సిబిఐ అరెస్టు చేసింది. ఈ కేసులో తాము దాఖలు చేసిన ఎఫ్ఐఆర్లో సిసోడియాను నంబర్ 1 నిందితుడిగా పేర్కొన్నట్లు సిబిఐ తెలిపింది. మద్యం విధానం కోసం రూపొందించిన డ్రాఫ్ట్ నోటీసుల్లో న్యాయ నిపుణుల అభిప్రాయాలను సిసోడియా తొలగించారని ఆరోపించారు. సిసోడియా తమ ప్రశ్నలకు ఎగవేత ధోరణిలో సమాధానాలు ఇస్తున్నారని పేర్కొన్నారు. ఈ కేసు దర్యాప్తు ముందుకెళ్లాలంటే ఆయనను 5 రోజుల కస్టడీకి అప్పగించాలని సిబిఐ న్యాయస్థానాన్ని కోరింది. మరోసారి ముఖ్యాంశాలతో ఈ వార్తలు ముగిద్దాం. నమస్కారం. దూరదర్శన్ యాదగిరి వార్తలను ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా చూడవచ్చు. యూట్యూబ్ అయితే డిడి న్యూస్ తెలంగాణ, ట్విట్టర్ అయితే డిడి న్యూస్ తెలంగాణ @DD యాదగిరి న్యూస్, మరి ఫేస్బుక్ అయితే డిడి న్యూస్ తెలంగాణలో చూసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, షేర్ చేయండి. మేడ్ ఇన్ ఇండియా విమానాలు అందుబాటులోకి వచ్చే రోజు ఇంకెంతో దూరంలో లేదు. కర్ణాటకలోని శివమొగ్గ విమానాశ్రయాన్ని ప్రారంభిస్తూ ప్రధాని నరేంద్ర మోదీ వెల్లడి. 13వ విడత కిసాన్ సమ్మాన్ నిధిని విడుదల చేసిన ప్రధాని నరేంద్ర మోదీ 8 కోట్ల మంది రైతుల ఖాతాలో 16,800 కోట్లు జమ. దేశీయ ఔషధ రంగం సత్తాను ప్రపంచానికి చాటబోతున్నామన్న కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవ్య. భారతీయ ఔషధాల ఎగుమతికి ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు వెల్లడి. అర్హులైన పేదలందరికీ ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు కట్టుబడి ఉన్నామన్న మంత్రి కేటీఆర్. 58, 59 జీవోల పరిధిలో అర్హులైన వారందరికీ త్వరలోనే ఇళ్ల పట్టాలు జారీ చేయాలని అధికారులకు ఆదేశాలు. తునికాకు కూలీలకు సేకరణ ఛార్జీలతో పాటు బోనస్ ప్రకటించిన ప్రభుత్వం. 75,000 మంది కూలీలు లబ్ధి పొందబోతున్నారన్న మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి. కొబ్బరి ఉత్పత్తులపై హైదరాబాద్లో అంతర్జాతీయ సదస్సు ప్రారంభం. హాజరైన వివిధ దేశాల ప్రతినిధులు.